వెజ్ కర్రీలోకైనా బాగా ఉపయోగపడే ఈ మసాలా పొడి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు, నువ్వులు, సాజీరా కొంచెము, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అన్నమాట, కొబ్బరి. వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని మనమైతే పొడి చేసుకోవాలన్నమాట. నేనైతే కోడి కూర చేశాను కదా, ఆ కోడి కూరలో వేసిన పొడి అన్నమాట ఇది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ధనియాలు వేసుకోవాలి. ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి స్టవ్ అయితే. తర్వాత మంచిగా వేపుకోండి. కొంచెం లైట్గా వేగాయి, స్మెల్ వస్తున్నాయి అనగా మనం ఇందులోకి జీలకర్ర కూడా యాడ్ చేసేస్తాము. నువ్వులు మళ్ళీ గసగసాలు త్వరగా వేస్తే మాడిపోతాయి అన్నమాట. ఫస్ట్ ధనియాలు వేయించుకోవాలి. ధనియాలు వేయించుకున్న తర్వాత జీలకర్ర, మిరియాలు అయితే వేస్తున్నాను. వీటిని లైట్గా ఫ్రై చేయాలి. సాజీరా కూడా వేసేసాను. వీటిని లైట్గా వేపుకోవాలన్నమాట. నా వీడియో చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ప్లీజ్ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. తర్వాత చెక్క, లవంగా కూడా వేసాను ఇక్కడ. నేనైతే మీతో మాట్లాడుతా దాన్ని మర్చిపోయాను. చెక్క, లవంగా కూడా వేసేసాను అనమాట, ఇలాచి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం స్మెల్ అయితే వస్తుంది, మంచి అరోమా అయితే వస్తుంది, రిలీజ్ అవుతుంది దీంట్లో నుంచి. అప్పుడు మనం కొబ్బరి, గసగసాలు, నువ్వులు అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నెల రోజులు ఉంటుందండి. ఈ పౌడర్ ఎండు కొబ్బరి వేస్ట్ చేసాం కదా మనము, చెడిపోతుంది అనుకోకుండా ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకోండి. 1 మంత్ వరకు అయితే చెడిపోదు. తర్వాత ఇవి చల్లారాక గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్ లో తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోరేజ్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీ చూడండి. ఇది ప్రతి నాన్ వెజ్ ఐటెంలోకి బాగుంటుంది. ఇలా వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లార్చుకున్నాక మనమైతే గ్రైండ్ చేసుకోవాలండి. పూర్తిగా చల్లారిపోయినాకైతే గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద వేయకండి. వేడి మీద వేస్తే ఏంటంటే పొడి ముద్దలుగా వస్తుంది. చూడండి, గ్రైండ్ చేసేసాను. దీన్ని ఒక బాక్స్లో తీసుకొని స్టోరేజ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్